జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్ ముద్దు, జగన్ ముద్దు, జగన్ ముద్దు, జగన్ ముద్దు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గము శ్రీనివాస నగర్ లో 15 9వ వార్డు తిరిగాము. ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి. ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు, మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లోనే మేము ఎప్పటికీ నడుచుకుంటూనే ఉన్నాము. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆదరణ, ప్రజల ఆదరాభిమానము, ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తాడో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నాకు ప్రొద్దుటూరు బాగుపరిచేదానికి, మంచి అభివృద్ధి పదంలో నడిపించేదానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్టే చెప్పాను 30,000 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక్క వార్డులోనే కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దుటూరు ప్రశాంతత కోసం నేను అహర్నిశలు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులకు, వారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మేము ప్రజల్లో మాకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూపించాలా. మాకు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు టికెట్ ఇస్తాడు. ఆల్రెడీ 15వ తారీఖున ఎంపీ తర్వాత వచ్చేసి వాళ్ళ అభ్యర్థులు ప్రకటించిపోయారు. ఇక్కడ వాళ్ళ ప్రచారం ప్రారంభించిపోయారు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మేమేమీ లేదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నోట నుండి వచ్చినప్పుడే క్యాండిడేట్ అని మేము డిసైడ్ అవుతాం. ఖచ్చితంగా ఇంకా ఇంతవరకు ప్రొద్దుటూరులో ఎవరికి సీటు కేటాయించలేదని మాకు తెలుసు. ఎంపీ గారు కొన్ని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానము, మా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వస్తున్నారు. వారికి మేమంటే మా కుటుంబం అనే ఎంతో వారికి అభిమానము మీరు చూశారు. ప్రతి ఒక్క ముస్లింస్ సోదర సోదరిమణులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు. ఖచ్చితంగా 30 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తాను.